ఈరోజు సిక్స్త్ క్లాస్ ఓల్డ్ సిలబస్ నుంచి స్వాతంత్రపు జెండా అనే లెసన్ను ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ఇందులో వచ్చేసి ప్రింటింగ్ సరిగా ఉందలే చెక్. సో ఈ బిట్ నుంచి స్టార్ట్ చేస్తున్నా. సిక్స్త్ బిట్ నుంచి ఆర్డర్లో రాయమన్నాడు. సో ఆర్డర్లో రాయమంటే దీని ఆన్సర్ వచ్చేసి లాస్ట్లో ఫోర్త్ ఆప్షన్ ఉంది. ఒకసారి చూద్దాం ఆర్డర్ ఏంటో. కులం దాటి మతం దాటి కొద్దిగా గొప్ప దాటి. సో కులం అనేది ఫస్ట్ వచ్చింది, తర్వాత కులాన్ని సమానంగా అనేది సెకండ్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి సమానంగా చూస్తే కొత్తగా ఎత్తుకు పై ఎత్తేస్తామని గుర్తుపెట్టుకోండి. కులాన్ని సమానంగా చూస్తే అప్పుడు కొత్తగా శాంతి వస్తుంది మనకు, అంటే పీస్ఫుల్ వస్తుంది. అదేవిధంగా ఎత్తుకు పై ఎత్తేసేంత మనం ఉంటామని గుర్తుపెట్టుకోండి. ట్రిక్. ఒక హల్లుకు అదే హల్లు అత్తుగా వచ్చి చేయడాన్ని ద్విత్వం అంటారు. ద్వి అంటే రెండు. సో ఒకదానికి ఒక అక్షరానికి అదే అక్షరం వచ్చి చేరితే కింది వాటిలో ప వర్గాక్షరం కానిది. అంటే వర్గాక్షరం అంటే అందులో ఉన్న అన్ని అక్షరాలు వస్తాయి కదా, పాప బాబా మా కదా, ఇది ఆర్డర్. సో ఇందులో వా ఎందుకు వస్తుంది? సో వా ఇస్ ద రాంగ్ ఆన్సర్. సో పా వర్గ అక్షరాలు అన్నప్పుడు ఇవన్నీ వస్తాయి, అది కూడా గుర్తుపెట్టుకోండి. స్వాతంత్రం జెండా పాఠ్యవాక ప్రక్రియ దేనికి సంబంధించిందంటే గేయం, అంటే సాంగ్ అని గుర్తుపెట్టుకోండి. సాంగ్ అని ఎక్కడొచ్చినా కానీ, గేమ్ అని ఎక్కడొచ్చినా కానీ దాన్ని పాట అని గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. సో ఇండిపెండెన్స్ డే రోజు పాట పాడడం జరిగింది అని గుర్తుపెట్టుకోండి. స్వాతంత్రం జెండా పాఠ్య భాగంలోని ఇతివృత్తం ఏంటిది అంటే స్వాతంత్రం అంటే దేనికి రిలేటెడ్? దేశానికి రిలేటెడ్. సో దేశభక్తి అనేది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఫస్ట్ బిట్ను చూద్దాం. సో ఫస్ట్ ఎందుకు బిట్స్ లేదంటే ఈ విధంగా ప్రింటింగ్ కొంచెం బ్లర్గా వచ్చింది. నేను చదువుతాను, మీరు వినండి. స్వాతంత్రం జెండా అనే పాఠ్యభాగం దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన ఈ గ్రంథంలోనిది. అంటే రచించింది ఎవరు? దేవులపల్లి కృష్ణశాస్త్రి అని ఆయన రచించాడు. ఈయన రచించిన దానికి ఆ పేరేంటి? గ్రంథం పేరు కూడా కృష్ణశాస్త్రి గేయ సంపుటి. ఎక్స్ట్రాగా మనకి ఏం లేదు, సంపుటి అనేది యాడ్ అయింది అంతే. కృష్ణశాస్త్రి అనే పేరు, ఈ లెసన్ వచ్చేసి పాఠం రూపంలో ఉంది కాబట్టి గేయం వచ్చింది. సంపుటి వచ్చేసి అంటే రాసిండే కాబట్టి ఆయన పేరు పెట్టుకుంది సంపుటి. దేవులపల్లి కృష్ణశాస్త్రి ఊరు అడిగారు ఇక్కడ, చంద్రపాలెం. సో చంద్రపాలెం, చంద్రుడు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గురించి పాట, ఆయన లెసన్ పాట కదా, ఆ పాట పాడేటప్పుడు దేన్ని చూసి పాడాడంటే చంద్రుడిని చూసి పాడాడని గుర్తుపెట్టుకోండి. చంద్రపాలెం అనేది గుర్తుంటుంది. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బిరుదు ఏంటిదంటే పద్మభూషణ్. సో భూషణం అంటే ఏంటిది? కిరీటం అని వస్తుంది కదా. సో ఆయన కిరీటం ఇచ్చారని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ భూషణం అన్నాడు, విభూషణ్ అని లేదు, కన్ఫ్యూజ్ కావద్దు. నెక్స్ట్, కేలుపూచు తలుపు ఊపుచు గాలి దురులంట అనే ఈ గేయ పదాన్ని గుర్తించండి. సో గేయ పాదాన్ని అన్నాడు అంటే నెక్స్ట్ వచ్చేలైనా సార్ ముందు వచ్చేలైనా సంథింగ్. ఇక్కడ పాదం అన్నాడు కాబట్టి సో మనకు స్పెసిఫిక్గా ఏ పాదం అని మెన్షన్ చేయలేదు కాబట్టి ఇక్కడ సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ రిలేటెడ్గా ఉన్నది చేయాలి. ఇక్కడ మనకు చూడండి, జెండా ఎగరేసినప్పుడు అది గాలికి ఎగురుతుందా లేదా అది గుర్తుపెట్టుకోండి. సో స్వాతంత్ర దినం రోజు ఎప్పుడైతే మనం జెండా ఎగరేస్తా తల ఊపుచు అంటే ఆ జెండా ఊగుతుంది అని ఇక్కడ మీనింగ్. సో మన జెండా మనదే, వీరుల నెత్తురు పంట అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో జెండా అనేది దాన్ని ఎప్పుడైతే ఎగరేస్తామో అది ఊగుతుంది అని గుర్తుపెట్టుకోండి. నిరుపేదలు, నిర్భాగ్యులు, నిరంకుశులు లేని ఈ గేయ పదానికి ముందు వచ్చే పదాన్ని గుర్తించండి అని ఇచ్చాడు. సో దీనికి ముందేమొస్తుందంటే అర్ధమత్తు, లహంకృతులు, అందమతులు రాణి అనే లైన్ వస్తుంది అనమాట. సో అర్ధమతులు, సో అర్ధమతులు నిరుపేదలు అని గుర్తుపెట్టుకోండి. అర్ధం అంటే ఏంటిది? నిరుపేదలు అని గుర్తుపెట్టుకోండి. అర్ధమత్తు అంటే నిరుపేదలు అని గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ అర్ధమత్తు అనేది, తర్వాత నిరుపేదలు అనేది వస్తుంది. సో నెక్స్ట్ లెసన్ వచ్చేసి జారుడుగుండ ప్రాక్టీస్ బిట్స్తో మళ్ళీ మనం మీట్ అవుదాం.